ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది, ఎవరికి కొంచెం అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి. అట్లాగే హనుమ జయంతి, అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది, కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే 22న ఉన్నది. అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి, నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి. అది ఎట్లాగంటే 4/5/2025న డొల్లు కర్తరి ఉంటుంది. అట్లాగే 11/5/2025 నుంచి 28/5/2025 వరకు నిజ కర్తరి ఉంటుంది. ఈ మే నెలంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవమే. తదుపరి కుంభరాశి. ఈ రాశ్యాధిపతి శని భగవానుడు. ఈయన మే నెలలో శుక్రుడు, శని, బుధుడు, రాహువు ఉన్నారు. అయితే కుంభరాశిని మనం లగ్నంగా తీసుకున్నట్లంటే ద్వితీయంలో ఈ 4 గ్రహాలు ఉన్నాయి. తృతీయంలో అంటే మేషంలో రవి ఉన్నారు, చతుర్థంలో గురువు ఉన్నారు, గురువు తర్వాత కర్కాటకంలో కుజుడు ఉన్నారు, కన్యలో కేతు ఉన్నారు. అయితే ఈ రాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఉన్నాయి. ఈ రాశి వారి ఈ గ్రహానుకూలత ఎలా, ఈ గ్రహాల చలనం ఎలా ఉంది అని అంటే ద్వితీయంలో ఉన్న రాహువు ఈ నెల 19 నుంచి లగ్నంలోకి అంటే కుంభరాశిలోకి ప్రవేశం ఉంటుంది. అందువల్ల కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ రాశి వాళ్ళకి ఉన్నాయి. అట్లాగే రవి మేషరాశి నుంచి వృషభ రాశికి 15వ తారీఖున మారుతున్నారు. గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల 15న మారుతున్నారు. గురువు ఏ రాశిలో అయినా సరే 1 సంవత్సరం ఉంటారు. అంటే ఈయన ఒకసారి 12 రాశిని చుట్టడానికి 1 సంవత్సరం పడుతుంది, 12 సంవత్సరాలు పడుతుంది ఒక రాశిలో 1 సంవత్సరం ఉండడం మూలంగా. అందువల్ల గురువు ఎప్పుడైనా ఒక రాశి మారినట్లయితే తప్పకుండా ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి. ఇప్పుడు వృషభ రాశిలో సంవత్సరం అయింది. ఇప్పుడు 15వ తారీఖు వృషభం నుంచి మిథునానికి గురువు చలనం ఉన్నది మిథున రాశికి. అందువల్ల సరస్వతి నది పుష్కరాలు వస్తాయి. ఈ మిథున రాశిలోనే 1 సంవత్సరం గురువు ఉంటారు. ఆ తర్వాత గురువు వల్ల ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ కాలం మంచి యోగదాయక కాలం అని చెప్పాలి. ఉద్యోగస్తులకి ప్రమోషన్తో కూడినటువంటి బదిలీ జరిగే అవకాశం ఉంది. అంటే ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి. అట్లాగే గృహాలు కొనుక్కుందాం అనుకుంటున్న వాళ్ళకి గృహయోగం ఉంది. అటువంటి ప్రయత్నాలు వీళ్ళు బాగా చేసుకోవచ్చు. బంధుమిత్రులతో చాలా ఆనందంగా గడుపుతారు. వాహన యోగం ఉంది. వాహనాలు కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు కూడా వాహనాలు కొనుక్కునే అవకాశం ఈ రాశి వారికి ఈ నెలలో జరుగుతుంది. వీళ్ళకి ఇది ఎప్పటి నుంచో వీళ్ళు మనసుకు పట్టి పీడిస్తున్నట్టు సమస్యలు కలిగిపోయి వీళ్ళు ఆ సమస్య నుంచి వీళ్ళు విముక్తులు అవుతారనమాట. వ్యాపారం, ఆదాయం చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకు కూడా ఆదాయం చాలా బాగుంటుంది. ఎన్ని రకాల మార్గాలుగా ఆదాయం వీళ్ళు పెట్టుబడులు పెడతారు, అన్ని మార్గాల నుంచి వీళ్ళకి ఆదాయం వస్తుంది. వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా కూడా చాలా అభివృద్ధిలోకి వస్తారు. మిత్రులతో చాలా ఆనందంగా గడుపుతారు. మిత్రులతో పార్టీలు చేసుకోవడం, విలాసంగా ఆనందంగా ఉంటారు. అట్లాగే గృహంలో ఈ రాశి వాళ్ళకి ఇంట్లో వివాహం జరిగే అవకాశం ఉంది. ఎవరికైనా వివాహం కావాలి అని అనుకుంటున్న వాళ్ళు ఆ వివాహ ప్రయత్నాలు చేయడం వల్ల ఈ రాశి వారికి ఆ వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం చాలా ఉంది.
గౌరవం బాగా దొరుకుతుంది, సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉంటాయి, ధనప్రాప్తి ఉంటుంది. అయితే ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే కనుక కొంచెం ఇబ్బందులు అనేవాడికి ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. అవి ఏంటంటే అనారోగ్య సూచనలు, ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్యం వచ్చేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఇంటి పోరు ఇంత కాదయా అన్నట్టు ఇంట్లో పోరు ఎక్కువగా ఉంటుంది. అందుకని ముందు కుటుంబ సభ్యుల్లో సౌఖ్యం వచ్చేటటువంటి ఆలోచన మీరు చేయాలి. కుటుంబంలో అందరూ ఒక మాట మీద వెళ్ళే రకంగా వీళ్ళు ఆలోచించి తగిన పరిష్కారాలు చేసుకోవాలి. అలాగే వీళ్ళు ఒకవేళ కుటుంబంలో సభ్యుల మాట వినని వాళ్ళు అయితే కనుక వాళ్ళు ఇచ్చే సలహాను పాటించండి. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు దాని మీద ఆలోచన చేసి ఆ సలహాను పాటించడం అనేది చాలా మంచిది. వీళ్ళకి ఈ నెలలో వీళ్ళకి హాస్పిటల్ ఖర్చులు, డాక్టర్ ఖర్చులు కొంచెం కనిపించే అవకాశం చాలా ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. శనికి అభిషేకం చేయడము, ఇంట్లో 24 గంటలు రుద్రం పెట్టుకుని రుద్రం వినడం, ఇంట్లో రుద్ర పఠనం జరుగుతూ ఉంటే రుద్రం అలా వినబడుతూ ఉంటే చాలా మంచిది. అందువల్ల రుద్రాన్ని మించిన పరిహారం లేదు. రుద్రం ఉండడం జరుగుతుండడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ కూడా పోతాయి. అందువల్ల ఈ రాశి వారికి శివాభిషేకం చేయడము, శనివారం నాడు హనుమాన్ టెంపుల్ కానీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళడము, శివుడికి అభిషేకం చేయించడము చెప్పుకోదగ్గ పరిహారాలు. తదుపరి రాశి, చివరి రాశి మీనరాశి. మేనరాశిలో ప్రస్తుతం లగ్నంగా తీసుకుంటే ఇందులో శుక్రుడు, శని, రాహువు, బుధుడు 4 గ్రహాలు స్థితి పొందుతాయి. అయితే రాహుగ్రహం ఈ నెల 19వ తారీఖున మీనరాశి నుంచి కుంభరాశిలోనికి వెళ్తుంది. అప్పుడు రాహుగ్రహం ఈ రాశి వారికి వ్యయంలో ఉంటుంది. అట్లాగే వీరికి ద్వితీయంలో రవి ఉన్నారు మేషరాశిలోను. అందువల్ల రవిగ్రహం అనుకూలం వీరికి చాలా బాగా ఉంటుంది. తృతీయంలో గురువు ఉన్నారు. ఈ గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల 15వ తారీఖున మారుతారు. కర్కాటకంలో కుజుడు ఉన్నారు. కన్యలో కేతువు ఉన్నారు. ఈ రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏంటంటే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి గ్రహాల మార్పు ఎట్లా ఉందంటే రాహు మీనంలోంచి కుంభంలోనికి, రవి మేషం నుంచి వృషభంలోనికి, గురువు వృషభం నుంచి మిథునంలోనికి మారుతారు. గురువు వృషభం నుంచి మిథునంలో మారటం వల్ల సరస్వతి నది పుష్కరాలు వస్తాయి. గురువు ఒక రాశిలో 1 సంవత్సరం ఉంటారు. అందువల్ల గురువు ఇప్పుడు వృషభంలో సంవత్సరం పూర్తయింది, ఇప్పుడు మిథున రాశిలోకి వెళ్తారు. వచ్చే నెల మే వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు. అంటే అతిచారం వల్ల కర్కాటకంలోకి మధ్యలో వచ్చినా కూడా మళ్ళీ వెంటనే మిథున రాశిలోనికి వెళ్తారు. ఈ అతిచారం అతిచారం ఏ గ్రహం అతిచారం అంతా మంచి ఫలితాన్ని ఇవ్వదు. అందువల్ల ఈ రాశి వారికి గురువు అనుకూలత బాగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా విషయం ఏంటంటే గురువు 12 సంవత్సరాలు ఒక రాశిలో ఉండడం వల్ల 12 రాశులు మారాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. అందువల్ల గురువు రాశి మారినప్పుడన్నా కూడా ఏదో ఒక నది పుష్కరాలు ఉంటాయి. ఇంకా వ్యవసాయదారులకు చెప్పాలని అంటే 4వ తారీఖున డొల్లుకర్తలు ఉంది. 11 నుంచి 28 వరకు నిజకర్తలు ఉంది. అందువల్ల నీటికి సంబంధించినటువంటి సమస్యలు వ్యవసాయదారులకు బాగా వచ్చే అవకాశం చాలా ఉంది. ఇంకా ఈ నెల 22వ తారీఖున హనుమత్ జయంతి ఉంది. తెలంగాణ వాళ్ళకి హనుమత్ జయంతి ఏప్రిల్లో జరిగిపోయింది. కానీ ఈ రాశి వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి మాత్రం హనుమత్ జయంతి ఈ నెల 22న ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి చాలా యోగకాలం అని చెప్పవచ్చు. బుధ శుక్రుల అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం చాలా బాగుంటుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. సభలు సమావేశాలకి అటెండ్ అవుతారు. ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటే సగం సమస్యలు తీరిపోయినట్లే. అట్లాగే స్నేహితుల ఇంట్లో జరిగేటట్టు శుభకార్యాలకు వీళ్ళు అటెండ్ అవుతారు. వీళ్ళ ఇంట్లో కూడా వీళ్ళు శుభకార్యాలు చేసే అవకాశం చాలా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. వ్యాపారస్తులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ రకమైన వృత్తి చేసే వాళ్ళైనా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగే అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళకి ఈ నెల చాలా చాలా ఆనందంగా గడిగేటటువంటి అవకాశం ఉంది. వీళ్ళు అంకిత భావంతో పనిచేయడం వల్ల అధికారులు మెప్పు పొందుతారు. అట్లాగే పెద్దవాళ్ళ పరిచయాలు జరుగుతాయి. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో మంచి వాళ్ళ పరిచయం వల్ల వీళ్ళకి కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది.
వాహన సౌఖ్యం ఉంది. కొత్తగా వాహనం కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు వాహనాలు కొనుక్కుంటారు. సోదరుల సహకారాలు వీళ్ళకి చాలా బాగా ఉంటాయి. అందువల్ల సోదరుల సహకారం ఉంటే ఇంట్లో హ్యాపీగానే కుటుంబ సౌఖ్యం కూడా చాలా ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా అందరికీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు 10 మందికి ఉపకారం చేసే మనస్తత్వం కలిగి ఉండడం వల్ల వీటికి దేవుడు కూడా మంచి సహాయ సహకారాలు చేస్తారు. ఈ రాశి వారికి పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనము, హనుమాన్ చాలీసా పఠనము ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలుగా చెప్పవచ్చు.